హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ కేటగిరీలలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించడం జరిగింది. ఈ వివిధ రకాల పోస్టులకు గాను 7th క్లాస్ విద్యార్హతతోటి కొన్ని పోస్టులు, 10th క్లాస్ విద్యార్హతతోటి మరికొన్ని పోస్టులు, ఇంటర్మీడియట్ విద్యార్హతతోటి మరికొన్ని పోస్టులు మరియు డిగ్రీ లా అర్హతతోటి మరికొన్ని పోస్టులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా నోటిఫికేషన్ను వెలువరించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పోస్టులు, ఆ పోస్టులకు కావలసినటువంటి విద్యార్హతలు, అదేవిధంగా ఆ పోస్టులకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్, వయోపరిమితి, అదేవిధంగా పరీక్షా విధానం మొదలైన విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. చూడండి, ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ 2022. ఇందులో సంక్షిప్తంగా ఏందో చూద్దాం. ఆర్గనైజేషన్, ఏ సంస్థ దీన్ని రిక్రూట్ చేస్తున్నాయి ఆ ఉద్యోగాలను అంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అదేవిధంగా పోస్టులు, ఏ రకమైనటువంటి పోస్టులను ఈ హైకోర్టు రిక్రూట్ చేయనుందయ్యా అంటే సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఓవర్సీర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ ఎక్సెట్రా ఇలాంటి ఉద్యోగాలన్నిటికీ ఈ యొక్క నోటిఫికేషన్ వెలువరించడం జరిగింది. ఇక ఎన్ని పోస్టులు ఉన్నాయ్యా, ఎన్ని ఖాళీలు ఉన్నాయ్యా హైకోర్టులో అంటే మనకి 3673 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చూడండి, ఇంత భారీ మొత్తంలో 7th క్లాస్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, 10th క్లాస్ నుంచి, డిగ్రీ నుంచి అర్హత కలిగినటువంటి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మన హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయ్యా అంటే 3673 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందయ్యా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేటు, మరి ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ ఏమన్నా వెలువరించారంటే ఇంకా మనకి డేట్ అనేది వెలువరించలేదు, జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే వెలువరించడం అనేది జరిగింది. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇది ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్లో మీరు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా కావాలంటే మీరు కంప్యూటర్ను ఆపరేట్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కూడా అంటారు. అంటే అబ్రివేషన్ CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో మీకు ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకి ఒక ప్రశ్న ఇచ్చి ABCD అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ ప్రశ్న నుండి ABCDలో ఒక ఆన్సర్ని మీరు చూజ్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs అంటారు. కాబట్టి మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే MCQ రూపంలో ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటాయి. అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్, ఎంత సమయం ఎగ్జామ్ ఉంటుందయ్యా అంటే 90 నిమిషాలు ఉంటుంది. అంటే గంటన్నర ఎగ్జామ్ అనేది ఉంటుంది. 90 నిమిషాల సమయంలో ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుందయ్యా అంటే మనకి 80 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీరు 80 మార్కులకి ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్నయ్యా అంటే వివిధ కేటగిరీలకి మన రిజర్వేషన్ ప్రకారం మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అది తీసుకుంటే ఓపెన్ కాంపిటీషన్ జనరల్ కేటగిరీలో ఉన్నవారికి, అదేవిధంగా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 40% మార్కులు కంపల్సరీగా క్వాలిఫైయింగ్ మార్క్స్, అర్హత మార్కులు ఏంటయ్యా అంటే మనకి ఓపెన్ కేటగిరీ, మరి అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం ఉందయ్యా అంటే 40% అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బీసీ కేటగిరీలో ఉన్నవారికి 35%, బీసీ కేటగిరీలో ఉన్నవారికి 35%. అదేవిధంగా SC ST వర్గానికి సంబంధించి 30% మార్కులను అర్హతగా పేర్కొనటం జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామ్లో అర్హత మార్కులు ఎన్నయ్యా అంటే ఓపెన్ కేటగిరీ, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాల వారికి 40%, బీసీ వర్గాల వారికి 35%, అదేవిధంగా SC ST వర్గాల వారికి 30% చొప్పున అర్హత మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ఇక నెగిటివ్ మార్కులు ఏమన్నా ఉన్నాయ్యా? నెగిటివ్ మార్కులు 80 ప్రశ్నలు ఉంటాయి. 80 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు ఉంది. మరి అన్నీ మనం ప్రశ్నలు పెట్టుకుంటే రాంగ్ అయినటువంటి ప్రశ్నలకు ఏమన్నా నెగిటివ్ మార్కులు ఉన్నాయా అంటే లేవు. కాబట్టి నెగిటివ్ మార్కులు అనేవి లేవు.
ఇక సిలబస్ ఏ విధంగా ఉండబోతుందయ్యా, ఈ పరీక్షకు సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే మనకి 3 సబ్జెక్టుల మీద మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. 1 జనరల్ నాలెడ్జ్, 2 ఇంగ్లీష్, 3 రీజనింగ్. కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. కాబట్టి మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి, కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. ఇకపోతే అనేక రకాలైనటువంటి పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ రిక్రూట్మెంట్లో ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క రకమైనటువంటి విద్యార్హతను మనకి పేర్కొనడం జరిగింది. అవేంటో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక ఇతర వివరాలు తెలుసుకునే ముందు అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టుల యొక్క వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు మొత్తం ఎన్ని పోస్టులు అని చెప్పుకున్నామండి? 3673 ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య ఎంత అయ్యా అంటే 3673. మరి ఈ 3673 పోస్టులు ఏ రకమైనటువంటి పోస్టులుగా ఉన్నాయి? ఏ రకమైన పోస్టులు అయ్యా అంటే ఆఫీస్ సబార్డినేటు ఎన్ని పోస్టులు ఉన్నాయ్యా? 1520 పోస్టులు ఉన్నాయి. ఇవే అత్యధికంగా, అంటే మొత్తం 3673 పోస్టులలో దాదాపు సగభాగం మనకి ఆఫీస్ సబార్డినేట్ల గురించే ఉన్నాయి. కాబట్టి ఆఫీస్ సబార్డినేట్లు ఖాళీలు ఎన్ని ఉన్నాయ్యా అంటే 1520 ఉన్నాయి. ఇక రెండో రకమైనటువంటి పోస్ట్ ఏంటయ్యా అంటే జూనియర్ అసిస్టెంట్. మరి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయ్యా అంటే 681 ఉన్నాయి. అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 681 ఉన్నాయి. అదేవిధంగా టైపిస్ట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయండి? 170 వరకు ఉన్నాయి టైపిస్ట్ ఉద్యోగాలు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? 158 ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్. ఇక ఎగ్జామినర్ అనేటువంటి పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయా? ఎగ్జామినర్ పోస్టుకి 112 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కాపీరైట్ పోస్టుకి మనకి 209 ఖాళీలు ఉన్నాయి. ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకి మనకి 9 ఖాళీల వరకు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్కి 9 ఖాళీల వరకు ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్ లైట్ వెహికల్ అంటే డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి డ్రైవర్ పోస్టుకి కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి ఆ ఎగ్జామ్లో వచ్చేటువంటి మార్కులను బట్టి అప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది అంతిమంగా. కాబట్టి ఈ డ్రైవర్ పోస్టుకి, లైట్ వెహికల్కి సంబంధించి డ్రైవర్ పోస్టుకి కూడా ఎన్ని ఉన్నాయి అంటే 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ పోస్టుకి 20 పోస్టులు, అంటే డ్రైవర్ పోస్టుకి 20 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇక ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి మనకి 439 ఖాళీలు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఉద్యోగానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే 439 ఉన్నాయి. ఇక అదేవిధంగా మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే 114 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుకి 114 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే 135 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి 135 ఖాళీలు ఉన్నాయి. ఇక డ్రైవర్స్కి, ఇందాక లైట్ వెహికల్ అనుకున్నాం, ఇది హెవీ వెహికల్ అనుకోవచ్చు, ఎందుకంటే మనకి స్పెషల్గా మెన్షన్ చేయలేదు. ఈ డ్రైవర్ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే 8 ఖాళీలు ఉన్నాయి. 8 ఖాళీలు ఉన్నాయి ఈ డ్రైవర్స్ పోస్టుకి. అదేవిధంగా అసిస్టెంట్ ఓవర్సీర్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే కేవలం 1 పోస్టే ఖాళీగా ఉంది ఈ యొక్క అసిస్టెంట్ ఓవర్సీర్కి. ఇక టైపిస్ట్ పోస్టులకి మనకి 16 ఖాళీలు ఉన్నాయి. టైపిస్ట్ పోస్టులకి 16 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కాపీయిస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయా? 20 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి అసిస్టెంట్కి వచ్చేసి మనకి 14 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎగ్జామినర్కి వచ్చేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయా అంటే 13 ఖాళీలు ఉన్నాయి ఎగ్జామినర్కి. ఇక ఓవర్సీర్కి, ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే అసిస్టెంట్ ఓవర్సీర్కి వచ్చేసి మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అసిస్టెంట్ ఓవర్సీర్కి కేవలం 1 ఖాళీ ఉంది. కానీ ఇక్కడ ఓవర్సీర్కి వచ్చేసరికి మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయా? ఇక్కడ కూడా 1 ఖాళీ అనేది ఉంది. ఇక కంప్యూటర్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయా? 11 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్స్కి 11 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయా? 13 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 13 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ లేదా కోర్ట్ ఆఫీసర్ లేదా స్క్రూటినీ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయా? 9 ఖాళీలు ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయండి? 9 ఖాళీలు. ఏంటి? సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, కోర్ట్ ఆఫీసర్ కావచ్చు, స్క్రూటినీ ఆఫీసర్ కావచ్చు, లేదా అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు. ఇవన్నీ కలిపి 9 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా తీసుకున్నప్పుడు టోటల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయా అంటే 3673 ఉన్నాయి.
సో 3673 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఖాళీలుగా మేము గుర్తించాలి. ఎందుకంటే ఇన్ని ఖాళీలు అనేవి దట్టు తక్కువ క్వాలిఫికేషన్ కూడా, అంటే కొన్ని పోస్టులు 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే, కొన్ని పోస్టులు 10th క్లాస్ క్వాలిఫికేషన్ SSC మీద ఉంటే, కొన్ని పోస్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే, మరికొన్ని పోస్టులు డిగ్రీ ఉన్నాయి, మరికొన్ని పోస్టులు డిగ్రీతో పాటుగా లా డిగ్రీ కూడా చేసి ఉండాలి. సో ఈ విధంగా మనకి వివిధ రకాలైనటువంటి విద్యార్హతలతోటి వివిధ రకాలైనటువంటి పోస్టులు మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వెలువరించడం జరిగింది ఒక పెద్ద నోటిఫికేషన్ రూపంలో. మరి ఈ పోస్టులు అన్ని రకాల పోస్టులకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా చూడండి. ఏజ్ లిమిట్ అంటే వయోపరిమితి ఏ విధంగా ఉందో చూడండి. ఏజ్ లిమిట్ అనేది మనకి మినిమం ఏజ్ అంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం అత్యధికంగా 42 సంవత్సరాల వయసు ఉండాలి. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఏ రిజర్వేషన్ కనుక లేకపోతే మినిమంగా కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, అత్యధికంగా 42 సంవత్సరాలు ఉండాలి. మరి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్స్ అంటే ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ మొదలైనటువంటి వారికి ఏజ్ రిలాక్సేషన్ మీ కేటగిరీల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కానీ జనరల్గా తీసుకుంటే మినిమం కనీస వయసు అనేది 18 సంవత్సరాలు, అత్యధికంగా 42 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇతర రిజర్వేషన్ కేటగిరీల వారీగా. అది వయోపరిమితికి సంబంధించిన అంశాలు. ఇక మరొక ప్రధానమైనది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఎన్నిక విధానం ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది, పరీక్ష విధానంలో ఉంటుంది. చూడండి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మొదటగా రిటన్ ఎగ్జామ్ అనేది రాత పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో మీకు మొదటగా రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకున్నటువంటి సర్టిఫికెట్లను వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 1:, ఒక్కొక్క పోస్ట్కి ఇంతమందిని అని చెప్పి క్వాలిఫై చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ జరుగుతుంది. సో ఈ విధంగా మీకు మొదటగా రిటన్ టెస్టు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఉంటుంది. ఇది మనకి ఉన్నటువంటి సెలక్షన్ ప్రాసెస్ లేదా ఎంపిక విధానంలోని ప్రాసెస్. రైట్. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నాం వివిధ రకాలైనటువంటి పోస్టులని. మరి ఒక్కొక్క పోస్టుకి ఏ రకమైనటువంటి పరీక్షా విధానం ఉంటుంది, ఏ రకమైనటువంటి మార్కులు ఆ పరీక్షకు ఉంటాయి, ఏ సబ్జెక్టులు అనేవి ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో భాగంగా వివిధ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా విధానం. అన్ని పోస్టులకి ఒకే రకంగా పరీక్ష విధానం లేదు, ఎందుకంటే ఒకే విధానమైనటువంటి విద్యార్హత కూడా లేదు. కాబట్టి ఒక్కొక్క పోస్టుకి ఆ పోస్టు యొక్క ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషనా, 7th క్లాస్ క్వాలిఫికేషనా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనా, డిగ్రీ క్వాలిఫికేషనా అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి అక్కడ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకున్నటువంటి పరీక్షా విధానం కూడా మారుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారో వారికి ఈ విధమైనటువంటి పరీక్షా విధానం ఉంటుంది. ఎవరండి వాళ్ళు? మొదటిది సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు మనకి జనరల్ ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జి 30 మార్కులు ఉంటుంది, 30 ప్రశ్నలు ఉంటాయి. ఇక లాకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎవరికండి? ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకుంటారో వాళ్ళు లా మీద కూడా నాలెడ్జ్ కలిగి ఉండాలి. వారికి లాలో 20 మార్కులు ఉంటాయి. మొత్తంగా 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ఎన్ని మార్కులు కండి? 80 మార్కులకి. సో ఈ విధంగా మనకి సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు మనకి 80 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులతోటి. ఓకే, రైట్. ఇక కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేస్తారో వారికి ఎలాంటి పరీక్షా విధానం ఉంటుందో చూడండి. వారు కూడా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది వారికి కూడా. ఆ జనరల్ ఇంగ్లీషు 30 ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా 30 మార్కులకి. ఇక జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా 30 మార్కులకి. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్, ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటర్ కోసం
అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అందుకని కంప్యూటర్ నాలెడ్జ్ ఎన్ని మార్కులకి అడుగుతారండి? 20 ప్రశ్నలు ఉంటాయి 20 మార్కులకి. సో ఈ విధంగా కంప్యూటర్ ఆపరేటర్కి 80 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా 80 మార్కులు అనేవి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కులు కేటాయించడం జరిగింది ఈ కంప్యూటర్ ఆపరేటర్కి. రైట్, మరికొన్ని పోస్టులకు చూద్దాం. ఇప్పుడు ఓవర్సీర్ పోస్టుకి, అదేవిధంగా అసిస్టెంట్ ఓవర్సీర్ పోస్టుకి, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకి, టైపిస్టులకి, స్టెనోగ్రాఫర్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి, రికార్డ్ అసిస్టెంట్కి, వీళ్ళందరికీ ఒకే రకమైనటువంటి ప్యాటర్న్ ఉంది. ఎగ్జామ్ ఒకే రకమైనటువంటి పరీక్షా విధానం ఉంది. ఏంటండి వాళ్ళు రెండు సబ్జెక్టులు ఫాలో రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎవరైతే ఈ ఓవర్సీర్, అసిస్టెంట్ ఓవర్సీర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఈ అన్ని రకాల పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు 2 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది ఒకటి జనరల్ ఇంగ్లీషు, 2 జనరల్ నాలెడ్జ్. జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్. మరి జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయా అంటే 40 ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని మార్కులకి? 40 మార్కులకి. ఇది జనరల్ ఇంగ్లీష్. మరి జనరల్ నాలెడ్జ్కి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? జనరల్ నాలెడ్జ్కి కూడా 40 ప్రశ్నలే ఉంటాయి. ఎన్ని మార్కులకి? 40 మార్కులకి. సో ఈ విధంగా టోటల్గా 80 ప్రశ్నలు, 80 మార్కులు ఉంటాయి. సో ఎవరైతే ఈ యొక్క ఓవర్సీర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకి 2 సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మొత్తం 80 మార్కులకి 80 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ఇక డ్రైవర్ పోస్టులకి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి, ప్రాసెస్ సర్వర్కి, ఈ 3 పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి, అంటే డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్స్ మరియు ప్రాసెస్ సర్వర్ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి 3 సబ్జెక్టులని కేటాయించడం జరిగింది. ఏంటయ్యా 3 సబ్జెక్టులు అంటే? మొదటిది జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్లో 10 ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని మార్కులకండి? 10 మార్కులకి. సో 10 ప్రశ్నలు 10 మార్కులు దేనికి? ఇంగ్లీష్కి సంబంధించి. ఇక జనరల్ నాలెడ్జ్కి సంబంధించి వీరికి 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు దానికి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ లేదా దీన్ని మనం రీజనింగ్ అని కూడా అంటాము. సో ఈ రీజనింగ్లో కూడా 30 మార్కులు ఉంటాయి, 30 ప్రశ్నలు ఉంటాయి. సో ఈ విధంగా 3 సబ్జెక్టుల రూపంలో వీరికి 80 మార్కుల ప్రకారం ఉంటాయి. 80 ప్రశ్నలు ఉంటాయి 80 మార్కులతోటి. సో ఈ విధంగా ఎవరైతే డ్రైవర్ పోస్ట్కి, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి, ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి ఈ 3 సబ్జెక్టులు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డ్రైవర్స్కి మాత్రం ఎవరైతే డ్రైవర్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు దీనిలో క్వాలిఫై అయిన తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్ కూడా నిర్వహించబడుతుంది. డ్రైవర్స్కి. సో ఈ విధంగా మనకి స్పెషల్ ఏదైతే డ్రైవర్స్ అనే లాంటి పోస్టులకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇక చివరిగా సబ్జెక్ట్ వైజ్ సిలబస్ విశ్లేషణ. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వివిధ పరీక్షలకు, అంటే వివిధ పోస్టులకు వివిధ రకాలైనటువంటి పరీక్షా విధానం చెప్పుకున్నాం. ఏ రకమైనటువంటి పోస్ట్ అయినా కానీ పరీక్షా విధానం అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలోనే ఆన్లైన్లోనే జరుగుతుందని ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. అయితే ఒక్కొక్క పోస్టుకి కొన్ని సబ్జెక్టులు ఆడదు. స్పెషల్గా కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకి కావాలి. అదేవిధంగా డ్రైవర్ పోస్టుకి, అసిస్టెంట్ పోస్టుకి ఇలా తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంత మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ పార్ట్ కూడా కావాలి. అందరికీ కామన్గా కావాల్సినటువంటి సబ్జెక్టులు 2 ఉన్నాయి. అవేంటయ్యా అంటే 1 జనరల్ ఇంగ్లీషు, 2 జనరల్ నాలెడ్జ్. సో కాబట్టి మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఒక 3-4 సబ్జెక్టులు కనుక బాగా ప్రిపేర్ అయితే ఇందులో మీరు ఎక్కువ పోస్టులకు మీరు పోటీ పడవచ్చు. సో ముందుగా మనం జనరల్ నాలెడ్జ్ గురించి చూద్దాం. వాస్తవానికి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అన్నాడు, కానీ గత ప్రశ్నాపత్రాలు కనుక మనం చూస్తే జనరల్ నాలెడ్జ్ అనేది సాధారణంగా 2 పార్ట్లో ఉంటుంది, మనందరికీ తెలిసింది. అదేంటయ్యా జనరల్ నాలెడ్జ్ 2 పార్ట్లు అంటే జనరల్ నాలెడ్జ్ని మనం షార్ట్ ఫామ్లో జీకే అని పిలుస్తాం. ఈ జీకేలో మనకి 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. 1 స్టాక్ జీకే, 2 సబ్జెక్ట్ జీకే. ఇక్కడ మన జీకేలో ప్రధానంగా స్టాక్ జీకే ఉంటుంది, సబ్జెక్ట్ జీకే ఉంటుంది. మరి మనకి సిలబస్లో ఇచ్చినటువంటి విధానం చూస్తే మనం ఈ రకంగా జీకేని మనం విభజించుకోవచ్చు. ఏంటంటే అది 1 స్టాక్ జీకేని, 2 సబ్జెక్ట్ జీకేని. స్టాక్ జీకే అంటే ప్రధానంగా మనం ఇక్కడ చూస్తే జనరల్ నాలెడ్జ్, అందులో భాగంగా స్పోర్ట్సు, అవార్డ్సు, హానర్సు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్సు, బుక్స్ అండ్ ఆథర్సు,
ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేసు, అదేవిధంగా కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్, ఇలా స్టాక్గా ఉండే ఏం మారవు. ఒక దేశము రాజధాని, దేశము కరెన్సీ, లేదా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అవార్డ్సు, లేదా ఇతరకు సంబంధించిన అవార్డ్సు, అదేవిధంగా వ్యక్తులకు సంబంధించినటువంటి అవార్డ్సు, అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్సు, ఎవరెవరు ఏ ఫేమస్ బుక్స్, ఇవేమీ మారవు, ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఇవన్నీ కూడా దేంట్లో భాగంగా వస్తాయి అంటే స్టాక్ జీకేలో భాగంగా వస్తాయి. సో స్టాక్ జీకే అనేది ముందులో చదవాలి మనం. ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్ 7th ఇచ్చాడు, 10th ఇచ్చాడు, 11th ఇచ్చాడు. కాబట్టి జనరల్ స్టడీస్ మనకి ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యేటట్టు, లేదా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు ఎక్కువ నాలెడ్జ్ అనేది మనకు అవసరం లేదు. అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కానీ కొంత లిమిట్ వరకే ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ కూడా తక్కువ కాబట్టి పేపర్ స్టాండర్డ్ కూడా అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి ముందు మనం స్టాక్ జీకే మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ జీకే. మరి సబ్జెక్ట్ జీకే అంటే ఏంటండి? సబ్జెక్ట్ జీకే అంటే ఏం లేదండి, సబ్జెక్ట్ రిలేటెడ్ అనేటువంటి అంశాలను అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, భారతదేశ చరిత్ర సంస్కృతి, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగము దానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు, ఇక ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ భౌగోళిక అంశాలు, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ సైన్స్, బయాలజీ అని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాలు, ఇక కరెంట్ అఫైర్స్ రోజువారీ దైనందిన కాలంలో జరుగుతున్నటువంటి అంటే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాలు, జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాలు, వీటన్నిటి కూడా కరెంట్ అఫైర్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, కరెంట్ అఫైర్స్. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ జీకే కిందకి వస్తాయి. అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే ఈ సబ్జెక్టుకి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే మీరు చదవలసి ఉంటుంది. ఒకవేళ మీరు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి. సో ఈ విధంగా అన్నీ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారంటే మీరు అన్నీ కూడా కలిసి ఉంటాయి మీకు. సో ఈ విధంగా మనకి జనరల్ నాలెడ్జ్ అనేది కవర్ అవ్వటం జరుగుతుంది. మనకి తెలుసు కదా పరీక్షలో ఏ విధంగా ఉంటుందండి, బైలింగ్వల్ మోడ్ ఉంటుంది. అంటే ఒక ప్రశ్నను ఇంగ్లీష్లో ఇస్తారు, అదే ప్రశ్నను తెలుగు మీడియంలో కూడా ఇస్తారు. కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివినా లేదు తెలుగు మీడియంలో చదివినా కానీ మీరు ఈజీగా ఈ ఎగ్జామ్కి అపియర్ కావచ్చు. అర్థమైందండి? ఇది జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశం. మరొక ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ రీజనింగ్. దీన్ని మనం మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటాం. మరి ఈ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ ఉన్నాయో చూడండి. ఇవి ప్రధానంగా మీరు ఇప్పటికే పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, లేదు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అన్నిటికీ కూడా ఈ రీజనింగ్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మీకు అది ఈజీగా ఉంటుంది. చూడండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూడండి. సిమాంటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆర్ నంబర్ ఎనాలజీ, ఫిగరల్ ఎనాలజీ, సిమాంటిక్ క్లాసిఫికేషన్, సింబాలిక్ ఆర్ నంబర్ క్లాసిఫికేషన్, ఫిగరల్ క్లాసిఫికేషన్, సిమాంటిక్ సిరీస్, నంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, సింబాలిక్ ఆపరేషన్స్, ట్రెండ్స్, స్పేస్ ఓరియంటేషన్, స్పేస్ విజువలైజేషన్, వెన్ డయాగ్రామ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, పంచ్డ్ హోల్, ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్. ఇవన్నీ కూడా రీజనింగ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి అంశాలు. సో కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, మనకి బేసిక్ నేర్చుకుంటే సరిపోతుంది వీటిల్లో. ఓకే, చివరిగా ఇంగ్లీష్. మనం ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాం, రీజనింగ్ పార్ట్ గురించి తెలుసుకున్నాం. ఇక మూడవ ప్రధానమైనటువంటి సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఈ ఇంగ్లీష్లో కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు చూస్తారు. కాబట్టి బేసిక్ ఇంగ్లీష్లో కూడా అందరూ చాలా భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే. మీరు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఎలాంటి ఇంగ్లీష్ అయితే మీరు చదువుకున్నారో అలాంటి ఇంగ్లీష్ని అడుగుతారు. డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా 10th బేస్డ్. అంటే ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే ఇంగ్లీష్ మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది, ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు 10th క్లాస్ స్టాండర్డ్ బేస్ చేసుకునే ప్రశ్నలు ఉంటాయి. మీరు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్లో. మొదటగా ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్,
ఫ్రేజెస్ అండ్ ఇడియోమాటిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్, అదేవిధంగా కాంప్రహెన్షన్. ఇవి ప్రధానంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్. సో దీంతో పాటుగా గ్రామర్ పార్ట్ని ఎక్కువగా, అంటే మనకి ఇక్కడ కేవలం గ్రామర్ అని ఇచ్చేశాడు. గ్రామర్ పార్ట్లోనే వాయిస్ గురించి కానీ, టెన్స్ గురించి కానీ, ప్రిపోజిషన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ అన్నీ కూడా ఈ గ్రామర్ పార్ట్లో అడుగుతాడు. అందుకని అవన్నీ లేవు అని చెప్పి మీరు చదువు. గ్రామర్ అంటే ఇంక్లూడింగ్ దోస్ ఆల్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా 10th క్లాస్ స్టాండర్డ్, అంటే ఎస్ఎస్సి బేస్ మీదే మీకు ప్రశ్నలు ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క హైకోర్టు వెలువరించినటువంటి నోటిఫికేషన్లో వివిధ రకాలైనటువంటి పోస్టులకు ఈ సబ్జెక్టుల మీద మిమ్మల్ని టెస్ట్ చేసి మిమ్మల్ని క్వాలిఫై చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఇప్పటి నుండి జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం జనరల్ స్టడీస్ లేదా జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా ఇంగ్లీష్, అదేవిధంగా రీజనింగ్ ఇలాంటి సబ్జెక్టుల మీద మీరు కనుక బాగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ అనేది రావటం చాలా చాలా ఈజీ. ఎందుకంటే మనకి ప్రశ్నాపత్రం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా చదువుకుంటే మీరు క్వాలిఫై కావడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంత బాగా చదివితే మీరు ఉద్యోగం సాధించడం అంత ఈజీ అవుతుంది. కాబట్టి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ ఎస్వి నారాయణ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మీరు మన అప్టేక్ జాబ్స్ UPTTAKEJOBS అప్టేక్ జాబ్స్, ఇక్కడ డబల్ టీ గుర్తుపెట్టుకోండి, డబల్ టీ అప్టేక్ జాబ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్రీగా రెగ్యులర్గా ప్రతిరోజు కరెంట్ అఫైర్ వీడియోసు, అదేవిధంగా జనరల్ స్టడీస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోసు, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోసు, మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు అప్టేక్ జాబ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు కనుక ఈ అప్టేక్ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంది. గతంలో మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నింటిని కూడా కరెంట్ అఫైర్స్ రూపంలో చూడండి. ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. అలా కాకుండా మీరు నాకు కోర్సే కావాలి అనుకుంటే కనుక మీరు ప్లే స్టోర్లోకి వెళ్తే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే సేమ్ అప్టేక్ జాబ్స్ అనేటువంటి పేరుతోటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు కొన్ని గంటల సమయం ఫ్రీగా మీకు వీడియోస్ అనేవి మీకు ఉంటాయి. అదే జనరల్ స్టడీస్ రూపంలో కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ రూపంలో కానీ, రీజనింగ్ రూపంలో కానీ మీకు కొన్ని గంటల నిడివి కలిగినటువంటి వీడియోస్ని మీరు ఫ్రీగా చూడొచ్చు. ఒకసారి మీకు కనుక నచ్చితే అప్పుడు మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. అన్ని యాప్స్ లాగా కాకుండా మన యాప్లో కొన్ని గంటల తరబడి, అంటే దాదాపు 30 నుంచి 40 గంటల నిడివి గల వీడియోస్ని మీరు ఫ్రీగా చూడొచ్చు. ఆ 30-40 గంటల వీడియో మీకు నచ్చితేనే మీరు దాన్ని పర్చేజ్ చేసుకోండి, లేకపోతే సింపుల్గా ఆ యాప్ని పర్చేజ్ చేసుకోమాకండి. అర్థమైందండి? సో ఎందుకంటే నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నేను గతంలో సివిల్స్, గ్రూప్ 1, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మొదలైనటువంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సమయంలో నేను మన విద్యార్థులను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అబ్జర్వ్ చేసి ఈ యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఒకే యాప్లో మీకు వీడియో రూపంలో కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా మీకు PDF రూపంలో మెటీరియల్ ఉంటుంది, అదేవిధంగా ఆ టాపిక్కి సంబంధించి టెస్టులు పెట్టడం జరుగుతుంది, ఆ తర్వాత టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక టాపిక్ తీసుకుంటే టాపిక్ మీద వీడియో, ఆ టాపిక్ మీద కంటెంట్ PDF మెటీరియల్, ఆ టాపిక్కి సంబంధించిన టెస్టు, అదేవిధంగా ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది మీకు. ఈ విధంగా ఎక్కడ కూడా మీకు యాప్ అనేది లభ్యం కాదు. ఒక్క మన అప్టేక్ జాబ్లో మాత్రమే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు మీ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోండి. దానిలో భాగంగా మాకు కూడా అవకాశం కల్పించండి. మీ విజయానికి సదా మా యొక్క సహకారాన్ని అందిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.